ఈ మధ్య సోషల్ మీడియాలో మోదీ గారు చెప్పారని ఒక సంస్కృత శ్లోకం తెగ వైరల్ అవుతుంది. అసలు ఆ శ్లోకం మీనింగ్ ఏంటి, మన లైఫ్కి అది ఎలా కనెక్ట్ అవుతుందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మనం రీసెంట్గా ఇంటర్నెట్లో ఒక సంస్కృత శ్లోకం హల్చల్ చేయడం చూస్తున్నాం. చాలామంది ఇది ప్రధాని మోదీ గారు ఈ మధ్యే T20 వరల్డ్ కప్ విన్ తర్వాత చెప్పారనుకుంటున్నారు. అది ఎప్పుడు చెప్పినా ఈ శ్లోకంలో ఉన్న డెప్త్ మాత్రం మన లైఫ్కి ఒక పర్ఫెక్ట్ రియాలిటీ చెక్ లాంటిది. ఆ శ్లోకం ఏంటంటే, న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం, అన్నేన గాత్రం నజనేన వక్త్రం, న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం, ధర్మేణ హీనం వత జీవితవ్యం, నరాజ్యతే చంద్రమసా నిషీధం. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే, అన్నం లేని శరీరం ఎంత వీక్గా ఉంటుందో, కళ్ళు లేని ముఖం ఎంత వెలితిగా ఉంటుందో, న్యాయం లేని రాజ్యం ఎంత త్వరగా కూలిపోతుందో, ఇంకా మెయిన్గా ఉప్పు లేని భోజనం ఎంత చప్పగా ఉంటుందో, ధర్మం లేని మనిషి జీవితం కూడా అంతే వేస్ట్ అని దీని అర్థం. ఇక్కడ ధర్మం అంటే మనం ఏదో గుళ్ళో కూర్చోవడం కాదు బాస్. ధర్మం అంటే మన రెస్పాన్సిబిలిటీ, మనం చేసే పనిలో ఉండే కరెక్ట్నెస్. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఒక స్టూడెంట్ అయితే నీ ధర్మం నీ ఎగ్జామ్స్కి న్యాయం చేయడం, నువ్వు ఒక ఎంప్లాయీ అయితే నీ ఆఫీస్ వర్క్ని సిన్సియర్గా చేయడం. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, సక్సెస్ కోసం ఏ షార్ట్కట్ అయినా ఓకే అనుకుంటున్నాం, వేరే వాళ్ళని తొక్కి అయినా పైకి వెళ్ళాలి అనుకుంటున్నాం. కానీ ఈ శ్లోకం ఏం చెబుతుందంటే, నువ్వు అలా సంపాదించిన డబ్బు కానీ ఆ సక్సెస్ కానీ నీకు ప్రశాంతత ఇవ్వదు అని. జస్ట్ ఇమాజిన్, నీ దగ్గర కోట్లు ఉన్నాయి, తిందామంటే 5 స్టార్ హోటల్ భోజనం ఉంది, కానీ అందులో ఉప్పు లేకపోతే తింటావా? లేదు కదా. నీ లైఫ్లో ధర్మం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా అది ఉప్పు లేని పప్పులాగే చప్పగా ఉంటుంది. వేదాల్లో అందుకే చెప్పారు, ధర్మో రక్షతి రక్షతః అని. నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది అని. మోడ్రన్ డేస్లో మనం తీసుకునే ప్రతి డిసిషన్ కూడా ఈ ఎథిక్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఒక అబద్ధం చెప్పి ప్రాఫిట్ పొంది ఉండవచ్చు, లేదా ఒకరిని మోసం చేసి సక్సెస్ అయి ఉండవచ్చు. కానీ చంద్రుడు లేని రాత్రి ఎంత చీకటిగా ఉంటుందో, లోపల మన మనస్సాక్షి కూడా అంతే చీకటిగా మారుతుంది. సో బాస్, లైఫ్లో పైకి వెళ్ళడం ముఖ్యం కాదు, కరెక్ట్ పద్ధతిలో వెళ్ళడం ముఖ్యం. నీ పనిని నువ్వు ధర్మంగా చెయ్యి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అది ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఈ కాలంలో ధర్మంగా ఉండడం సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలానే ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.